సార్ హోమియోపతి మెడిసిన్స్‌కి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుందా సార్? రైట్. సో, హోమియోపతి మెడిసిన్స్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా అనేది ఒక కాంట్రోవర్సీ అన్నమాట. ఎందుకు కాంట్రోవర్సీ అంటే, సో, మనం హోమియోపతిలో యాక్చువల్ మెడిసిన్స్ అసలు హోమియోపతి అని ఎందుకు అంటాము అంటే, దాంట్లో డైల్యూషన్ తీసుకున్నా. డైల్యూషన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అలానే ట్రైచురేషన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. సో, బేసిక్‌గా దీన్ని డైల్యూషన్ అంటామన్నమాట. సో, దీన్ని ట్రైచురేషన్ అంటాం. ట్రైచురేషన్ అనేది ఇలా టాబ్లెట్స్ లాగా ఉంటది. ఓకే. సో, ఈ రెండే ఒరిజినల్ హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే ఈ రెండే. ఇప్పుడు అన్ని షాంపులు, తర్వాత సిరప్‌లు, సోపులు, హెయిర్ డైలు ఏవేవో వచ్చినాయి. అవి ఒరిజినల్ హోమియోపతి మెడిసిన్స్ కాదు. ఎవరన్నా ఒకరు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒరిజినల్ హోమియోపతి డాక్టర్ అంటే ఈ 2 మెడిసిన్స్ ఇచ్చిన వాళ్ళే ఒరిజినల్ డాక్టర్. ఈ 2 మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా తక్కువ. వేరే ఉన్నాయి ఇంకా కొత్తవొచ్చినాయి. వాటికంతా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మామూలు అలోపతి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. ఈ రెండిటికి కాంట్రోవర్సీ ఏంటంటే, బేసిక్‌గా మనము హోమియోపతి గనక తీసుకుంటే దీనికి నో ఎక్స్‌పైరీ. మాకు ఫార్మసీ ప్రొఫెసర్ ఉండేవాడు. రైస్ మొయినుద్దీన్ అని. ఆయన అప్పటికే 60, 70 ఇయర్స్ ఉండేవి. ఆయన చెప్పేవాడు. ఆయన వాళ్ళ వైఫ్‌కు హెడేకో ఏదో వచ్చింది. హెడేకో ఏదో వస్తే నిద్ర పట్టట్లేదు, హెడేకో ఏదో వస్తే ఒక మందు కోసం వెతుకుతున్నాడు. ఆ మందు దొరకలేదు. ఎప్పుడో పాత బాటిల్ దొరికింది. ఆయన 20 ఏళ్ళో, 30 ఏళ్ళో ముందున్నప్పుడు దానిపైన నేమ్ రాసి పక్కన పెట్టాడంట ఆ బాటిల్. ఆ బాటిల్ అప్పుడు దొరికింది. దొరికితే ఏంటంటే 20 ఏళ్ల ముందు ప్యాక్ చేసిన బాటిల్‌ని కొంచెం లైట్‌గా బ్రౌన్‌గా అయిపోయినాయి మెడిసిన్స్ గూడా. అయినా గూడా ఇచ్చాడు. ఇచ్చినా గూడా పనిచేసింది. సో, బేసిక్‌గా ఏంటంటే ఒరిజినల్ హోమియోపతి మెడిసిన్స్‌కి ఎక్స్‌పైరీ అనేది ఉండదు. బట్ మనకేంటంటే ఇప్పుడు లేటెస్ట్‌గా మనకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అని ఒకటుంది. ద డ్రగ్ రూల్స్ అని ఒకటుందనమాట. ద డ్రగ్ రూల్స్‌లో మనకేంటంటే షెడ్యూల్ ఎం-1 అని ఉంటుంది. ఈ షెడ్యూల్ ఎం-1 అంటే ఏంటంటే మనం హోమియోపతి మందులు ఇండియాలో ఎలా తయారు చేయాలని రూల్స్ అన్నీ పెడతారనమాట. ఆ షెడ్యూల్ ఎం-1లో మనకు చాప్టర్ పాయింట్ 9 అని ఉంటుందనమాట. ఆ పాయింట్ 9 ఏం చెప్తుందంటే ఇర్రెస్పెక్టివ్ హోమియోపతి మెడిసిన్ ఎక్స్‌పైరీ అయినా కాకపోయినా 60 మంత్స్ అనేది మాక్సిమం ఎక్స్‌పైరీ. అంటే ఇప్పుడు హోమియోపతి కంపెనీలందరూ ఫోర్స్డ్ టు పుట్ 60 మంత్స్ అనమాట. అంటే ఈ రోజు నేను తయారు చేస్తే 60 నెలల తర్వాత ఎక్స్‌పైరీ అయిపోతుంది. దాన్ని అమ్మకూడదని మనకు గవర్నమెంట్ రూల్ పెట్టింది కాబట్టి అది అందరూ ఫాలో అవుతున్నారు. మన దగ్గర ఉన్న ఏ మెడిసిన్ అన్నా అంతే. సో, ఎక్స్‌పైరీ డేట్ దాటిందంటే పడేస్తున్నాం ఇప్పుడు. బట్ యాక్చువల్‌గా పడేయని అవసరం లేదు. బట్ గవర్నమెంట్ రూల్స్ పెట్టింది కాబట్టి మనం అలా చేస్తున్నాం. అంటే మామూలుగా అయిపోయినాక డేట్ అయిపోయినా గాని అన్ని చెడిపోకుండా ఉంటుంది కదా సార్ ఈ టాబ్లెట్స్. 2 మెడిసిన్స్ మాత్రమే.